వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రవీంద్ర భారతిలో ఘనంగా కాళోజీ నారాయణరావు 109వ జయంతి. కాళోజీ అవార్డును కవిశ్రీ జయరాజ్ కి అందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నల్గొండ జిల్లా చింతపల్లిలో శ్రీ కృష్ణ సాయి గోకులం ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు. గొర్రెల మందలను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. వికారాబాద్ జిల్లా చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఏపీ సీఎం అరాచక పాలనను అంతమొందించాలి. భద్రాచలంలో ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దహనం చేసిన టీడీపీ కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109వ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా యువజన సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఏటా అందించే కాళోజీ అవార్డును కవిశ్రీ జయరాజ్ కి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు గ్రహీతకు కాళోజీ నారాయణరావు అవార్డుతో పాటు 1,116 రూపాయల చెక్కును అందించి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవార్డును కవి జయరాజ్ ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. వారు సాహిత్య రంగానికి అందించిన సేవలను మంత్రి కొనియాడారు. తల్లిదండ్రులు కిష్టయ్య గారు, చెన్నమ్మ గారు అయితే మరి ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు భోగిళ్ళ అచ్చమ్మ గారు, గురువయ్య గారు, జయరాజ్ గారి అర్ధాంగి మంగతాయి గారు ముందు వరుసలో ఉన్నారు. తన భర్తను ఒక మానవీయ హృదయాల్లో ప్రకాశం నింపించిన కాళోజీ జయంతిని జ్యోతి ప్రకాశ్ ఇంకా ఇతర పెద్దలందరూ నిలిచిపోయినారు. వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిశాంత తర్వాత ఫోటోలో పాల్గొంటారు. అదిగో సత్కార సభ. జయరాజు పాటలు, విముక్తి పాటలు, వందనాలమ్మ, వసంత గీతం 3 సంపుటాలు, అవని అనే అద్భుత తాత్విక గ్రంథం, ప్రకృతి తన ఆత్మకథగా హృదయపు నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో కాళోజీ గారి యొక్క ఒక వాక్యం చెప్పినటువంటి మీటింగ్ ఉండదు. ఎందుకంటే ఆనాడు చాలామంది తెలంగాణ వాళ్ళే తెలంగాణని త్రోన్ చేసిన సందర్భాలు, రాజీనామాలు చేయబట్టి ఉట్టికి రాజీనామాలు చేయడము, లేకపోతే 10 ఏళ్ళకి భయపడి ఉద్యమాలకు వచ్చినట్టు చేయడము, 10 ఏళ్ళ ముందు ఒక మాట, మన ముందు ఒక మాట, వాళ్ళ నాయకులు ఒక మాట మాట్లాడము, అలాంటి అక్కడికి మనం రోజు చూసేవాళ్ళం. అప్పుడు మీటింగ్లో మనం మాట్లాడాలి, ఈ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఇక్కడనే పాతరేస్తాం, ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొరుగేల దాకా తరగం అని చెప్పి వాళ్ళని ఉద్దేశించి మనం మాట్లాడే మాటలలో ప్రధానమైనటువంటిది ఇది. ఇంకా పుట్టుక అనేది, చావు అనేది, బ్రతకంతా దేశాన్ని అంటే గొప్ప మహానుభావుడు సామాన్య జీవితం గడిపి సీదా బస్సులలో తిరిగి, బస్సులు ఎక్కి సిద్దిపేట, బస్సులు ఎక్కి హైదరాబాద్, హన్మకొండ, ఇట్లా ఒక సామాన్య జీవితాన్ని గడుపుతూ ప్రపంచానికి ఒక గొప్ప నిర్దేశాన్ని ఇస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ఉద్యమానికి, అనేక ఉద్యమాలు గొప్ప కీర్తి ఇచ్చినటువంటి, తెలంగాణ గడ్డకి కీర్తి ఇచ్చినటువంటి మహానీయుడు మరి ఆ కాళోజీ గారి జయంతి ఉత్సవం, తెలుగు భాషా దినోత్సవం. ఆనాడు పెన్ను తీసి పుస్తకం పేపర్ తీసి రాస్తే వాళ్ళు రాసిన వాళ్ళు అందరూ అన్ని దుఃఖాలే ఉండేవి. ఏ ప్రాంతం వ్యవసాయం చూస్తే దుఃఖమే ఉండేది, తాగడానికి నీళ్ళు చూస్తే దుఃఖమే, వలస చూస్తే దుఃఖమే, బతుకు చూస్తే దుఃఖమే, చదువుకునే పిల్లలు చూస్తే ఏం చదువు, ఎక్కడ అవుతుందో, ఏం చేస్తుంది అంటే వీళ్ళు రాసిన ప్రతి కలంలో, ప్రతి మాటలో, ప్రతి పాటలో దుఃఖం తప్ప తెలంగాణ బాగుంది, వీళ్ళు బాగుంది అనేటువంటి ఎక్కడ లేదు. కానీ అదే వీళ్ళందరూ ఇప్పుడు కలం తీసి పట్టుకుంటే ఎన్ని వజ్రాలు దొరుకుతాయి, ఎంత సంతోషము అనేది ఉంటుంది. అంటే ఎంత రివర్స్. ఒక 10 సంవత్సరాల్లో ఒక పట్టున్నటువంటి వ్యక్తి కవిత్వం పట్ల, ఒక కవిగా, ఒక ఇంజనీర్గా,
ఒక సామాజికవేత్తగా, ఒక రైతుగా, ఇంకా ఎన్నో రంగాల్లో అన్ని ఇమిడి నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి శ్రీకృష్ణ గోకులంను ప్రారంభించి కుటుంబ సమేతంగా గోమాత సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గోశాల ప్రారంభోత్సవం సందర్భంగా గోశాల ప్రాంగణంలో రుక్మిణి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా గోవును పెంచుకుంటూ పూజిస్తూ ఉన్నారని, గోవులు లేని చోట దిగుమతి చేసుకుని గోవును సంరక్షిస్తూ ఉన్న పరిస్థితిని మనమందరం చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు పాల్గొన్నారు. हाथ निकालो, अरे हाथ निकालो बस। हाँ పూజించుకోవడంలో, గోమాతను సంరక్షించుకోవడంలో తప్పకుండా మనందరూ కూడా పాత్ర ఉండాలి. ఇవాళ మనం ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ పర్యావరణ సమస్య. ఎందుకు అనంటే మనం చేస్తున్న తప్పుల వల్ల భూమి కలుషితమవుతుంది. భూమి ఒక నేల సాగుకు అనుకూలంగా తయారు కావాలంటే 10,000 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి చచ్చిపోయిన భూమి, సాగు యోగ్యం పనికి రాకుండా పోయిన భూమి మళ్ళీ సాగు యోగ్యం కావాలంటే 10,000 సంవత్సరాలు పడుతుంది. ఆ భూమిని అది త్వరగా మళ్ళీ బ్రతికించగలిగింది, మళ్ళీ చెట్టుకు సారం ఇవ్వగలిగింది, భూమిలోంచి మొలకెత్తడానికి అవకాశం కల్పించగలిగింది గోమాత. గొర్రెల మందలను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గొమ్ములు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. చెన్గొమ్ములు పోలీస్ స్టేషన్ పరిధిలో 20, చేవెళ్ల పరిధిలో మరో 20 గొర్రెలను దుండగులు దొంగిలించారు. 2 బొలెరో వాహనాల్లో 40 గొర్రెలు, 5 సెల్ ఫోన్లు సీజ్ చేసి 5 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, మరో 3 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. దుండగులు 10 ఏళ్లుగా గొర్రెల మందను టార్గెట్ చేసి గొర్రెలను అమ్ముకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ గొర్రెల మండిలో అమ్ముతుండగా సిసిఎస్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తీసుకొని నేరస్తులను పట్టుకోవడం జరిగింది. నేరస్తులు ఎవరంటే అందరూ కూడా కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు. మొత్తం దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 8 మంది నేరస్తులు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గొర్రెలు, వాళ్ళంతా ఈ గొర్రెలను తీసుకుపోయి ఒక దగ్గర మంద పెట్టి ఈ జియాగూడ అంగడిలో అమ్ముకునే క్రమంలో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మొత్తము దొంగిలించబడిన సొత్తు ఏంటంటే మన దగ్గర 20 గొర్రెలు, చేవెళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 గొర్రెలు, మొత్తము 40 గొర్రెలు మనకు ఇంటాక్ట్గా దొరికినాయి. తర్వాత వాళ్ళు వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 బోలెరో వాహనాలు వాడినారు, అవి దొరికినాయి. 5 సెల్ ఫోన్లు. తర్వాత మొత్తము ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 8 మంది. ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళను పట్టుకోవాలి, పట్టుకొని కోర్టుకు పంపాలి.
దీనిలో ఇంటాక్ట్గా మనకు గోర్లు రికవరీ అయ్యాయి. అయితే దీనిలో వీళ్ళు నేరస్తులు ఎవరనంటే ఉప్పరి రామాంజనేయులు, షేక్ బందేషావలి, తర్వాత ఉప్పరి బొడ్డన్న, సయ్యద్ బందేషావలి అండ్ అదర్స్. ఇప్పుడు 5 మన దగ్గర ఉన్నారు, ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ 2 నేరాల్లో మొత్తం 8 మంది పాల్గొన్నారు. మన దగ్గర 7, అక్కడ 8 మంది, అందరు కలిపి 8 మంది. సో ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవరీ చేసి మనము ఎవరైతే బాధితులు ఉన్నారో వాటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ముద్దాయిలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాహనాలను కూడా మనము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే వీళ్ళ ఎంఓ ఏంటిదంటే వీళ్ళు కూలీ నాలి పని చేసినట్టు వాళ్ళు తిరిగి ఎక్కడెక్కడైతే రిమోట్ ఏరియాలో పొలాల్లో గొర్రెలు ఉంటాయో వాటిని ఉన్న ప్రాంతాన్ని చూసుకొని రాత్రిపూట ఈ బొలెరో వాహనాలు తీసుకొని వచ్చి వాటిలో తీసుకొని పోతారు, పోయి అంగళ్ళల్లో అమ్ముకుంటారు. జనరల్గా హైదరాబాద్లో జియాగూడ అట్లాంటి పెద్ద పెద్ద అంగళ్ళల్లో ఈ గొర్రెలను వాళ్ళు అమ్ముతుంటారు. వాళ్ళ ఎంఓ ఇది. కాబట్టి ఈ నేరంలో కూడా మనం కోర్టుస్తున్నాం. తర్వాత దీన్ని డిటెక్ట్ చేసి ప్రాపర్టీని రికవరీ చేయడంలో ప్రతిభ. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో టీడీపీ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కూనవరం రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏపీ ముఖ్యమంత్రి అరాచక పాలనను అంతమొందించాలని వారు నినాదాలు చేశారు. వెంటనే నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు గారిని వెంటనే రచించాలి. ఆంధ్రాలో సైకో నారా చంద్రబాబు నాయకత్వం. డౌన్ ఆంధ్ర సీఎం, డౌన్ ఆంధ్ర సీఎం, డౌన్ ఆంధ్ర సీఎం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. డౌన్ సైకో జగన్, సైకో జగన్, సైకో జగన్. రచించాలి జగన్ పాలన, రచించాలి సైకో జగన్ పాలన, రచించాలి సైకో జగన్ పాలన, రచించాలి సైకో జగన్ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రచించాలి ఆంధ్ర సీఎం జగన్, రచించాలి ఆంధ్ర సీఎం పాలన. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చంద్ర అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో ప్రజా అంకిత యాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పూజలు చేశారు. అనంతరం గులాబీ శ్రేణులతో కలిసి డివిజన్లో ప్రజా అంకిత యాత్రకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. అక్కడి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు. జై తెలంగాణ, గుర్తుకే. ఓకే అందరికి చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు అన్న నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యాచరణలో ప్రజా అంకిత యాత్రలో ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తూ నా జీవితం ప్రజలకి మీకే అంకితమని ఈ యొక్క ప్రజా అంకిత యాత్రలో కార్యాచరణ తీసుకోవడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో రామగుండం నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల నిధులు ఈ ప్రాంత మౌలిక వసతులను కల్పన కోసం నిధులను కేటాయించడం జరిగింది. మెడికల్ కళాశాల, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మున్సిపల్లో కలిసినటువంటి కుందనపల్లి, లింగాపూర్ గ్రామాలను మున్సిపల్లో విలీనమైన వాటిని ప్రజల ఆకాంక్ష మేరకు గ్రామ పంచాయతీలు కూడా చేయడం జరిగింది. విజయమ్మ ఫౌండేషన్తో ప్రతి మహిళ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యాచరణలో మేము ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరిమణి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి పని చేసుకునేటువంటి కార్యాచరణను కూడా తీసుకున్నాము. ఈ విధంగా యువతులకు జాబ్ మేళాలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం జరిగింది. అతి త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ ఈ ప్రాంతానికి తెచ్చి ఇక్కడ నిరుద్యోగాన్ని నిర్మూలన చేయడం కోసం కూడా కార్యాచరణతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎదురుగా పెట్టిన ఫ్లెక్సీకి సంబంధించిన వివాదంపై బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి చిల్లర వేషాలు వేసే వాళ్లను చీల్చి చెండాడతామని, దమ్ముంటే ప్రత్యక్షంగా చూసుకుందామని సవాల్ విసిరారు. ఫ్లెక్సీలలో పెట్టిన కొటేషన్ సికండి భీష్ముడు ఎవరని, పద్మవ్యూహం పన్నాడనడానికి అభిమన్యుడు ఎవరని ఆయన విమర్శించారు. దీనిపై రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శాసనుడిని నేను ఇక్కడ నీ లెక్క పోటీ చేసిన ఒక్క ఎలక్షన్లో 300 ఓట్లతో ఓడిపోయిన కాదు. పోటీ చేసిన ప్రతిసారి గెలిచిన వాళ్ళము. ఎంపీటీసీగా గెలిచాము, జనరల్లో సర్పంచ్గా గెలిచాము, జడ్పీటీసీగా గెలిచాము. ఇక్కడ పద్మవ్యూహంలో చిక్కుకోవడం ఉండదు. రామాయణంలో రాముడు రాక్షసులను చంపినట్టు రాక్షస వదనే ఉంటుంది. మహాభారతంలోని పద్మవ్యూహాలు, చిక్కుకోవడాలు, దాంట్లో చిక్కుకొని చనిపోవడాలు ఉండదు. అదే లేకుంటే నీకే వర్తిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంకా 3వ కొటేషన్, నువ్వు యుద్ధం చేసేది శ్రీకృష్ణుడే జాగ్రత్త అని చెప్పి పెట్టిన బిడ్డ మార్కెట్ కమిటీ ఎదురుగా. నీ కనీస జ్ఞానం లేదు. మహాభారతంలో శ్రీకృష్ణుడు అసలు యుద్ధమే చేయడు. యుద్ధం చేసే రోల్ కాదు మహాభారతంలో. అది తెలుసుకోవాలి. నువ్వు ఈ కుట్రలు కుతంత్రాలతోని, శకుని పాత్రలతోని రామాయణం నా మీద, మహాభారతం నా మీద నువ్వు రాజకీయ ప్రయోగం చేయాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఉన్నది ఒకే మాట, ఒకే బాణం, మడమ తిప్పని మాట తప్పని శ్రీరాముడు ఇక్కడ. నేను నీ లెక్క కుట్ర కుతంత్రాలు, మాయలు దీంతో రాజకీయం చేసే వ్యక్తి కాదు. ఏదైనా ఉంటే ఒకే మాట, ఒకే బాణం. శ్రీరాముడు ఏదైతే రామాయణంలో అందరికీ, యావత్ ప్రపంచానికి తెలియదాటిండో, మాట తప్పని మడమ తిప్పని విధంగా శ్రీరాముడి ప్రవర్తన ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఉన్నది శ్రీరాముడు. ఇటువంటి చిల్లర వేషాలు ఇప్పటికైనా మానుకో. ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, మీరు ఇలాంటి వ్యక్తులను ఎంబడి పెట్టుకొని నన్ను కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా ఇంకా మీ చర్యలు ఉంటే, ఇప్పటికైనా మీరు మారకపోతే దేనికైనా సిద్ధము, తట్టుకోలేరు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇలాంటి ఫ్లెక్సీలలో హెచ్చరికలు చేయడం కాదు. దమ్ముంటే ప్రత్యక్షంగా చూసుకుందాం రండి. కానీ నలుగురు కూలీ వాళ్ళని పెట్టి, నలుగురు చిల్లర వేషాలు, వెకిలి చేష్టలు తోని ఎవరన్నా. వినియోగదారులకు చక్కటి రుచితో ఎంతో ప్రాచుర్యం పొందిన కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీని తెలంగాణలో విస్తరించేందుకు అమీర్పేటలో కార్యాలయాన్ని ప్రారంభించామని కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ CEO గోలి గోపి అన్నారు. వినియోగదారులకు సపోర్ట్ గా ఉండేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఫ్రాంచైజీ కావాలనుకునేవారు 3 లక్షలు చెల్లిస్తే నిబంధనలకు లోబడి ఉండాలని,
తామే ముడి సరుకులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రదీప్ కుమార్ రెడ్డి, ఏసీపీ వెంకట్రామరెడ్డి, స్వాదిష్ నెట్వర్క్స్ ఫౌండర్ CEO ఆశిష్ మిట్టల్, శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ HRO ఊర్మిళా చౌహాన్, ఫెమినా మిస్ ఇండియా మోడల్స్ పాల్గొన్నారు. లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ 100% చూస్ చేసుకోవచ్చు సార్. ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కూడా త్రూ నెట్లో అన్నీ ఉన్నాయి. సో త్రూ ద నెట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మొత్తం గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. వైజాగ్, శ్రీకాకుళం అండ్ ఖమ్మం, కరీంనగర్, వరంగల్, we had the branches. అండ్ హైదరాబాద్ ఆల్సో వి రీసెంట్గా ఇచ్చాము మేము ఒక 2 బ్రాంచెస్, కొండాపూర్ అండ్ నియర్ ఉప్పల్. సో 2 బ్రాంచెస్ కన్ఫర్మ్ అయింది మాకు. త్వరలో కూడా బ్రాంచెస్ 2 కూడా అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాం సార్. సార్ ఎనీ డౌట్స్? కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ యూనిక్ వచ్చి కాఫీ సార్, కాఫీ అండ్ మెయిన్ ఫిల్టర్ కాఫీ. సౌత్ ఇండియన్ కాఫీ కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ టేస్ట్కి ఇష్టం. చాలామంది ఇప్పుడు నవేడేస్ అందరికీ కాఫీ కూడా చాలా ఇష్టపడుతున్నారు సార్. టీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి, కాఫీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. సో మాది క్వాలిటీ కూడా 100% బాగుంటుంది. సనత్ నగర్ బస్టాండ్ ఆవరణలో పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సేవింగ్ అకౌంట్స్, ఇన్సూరెన్స్, వివిధ రకాల స్కీములను ప్రవేశపెట్టినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వై శ్రీనివాస్ నాయక్ తెలిపారు. స్కీములను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ సబ్ పోస్ట్ మాస్టర్ గోవిందరావు పాల్గొన్నారు. నా పేరు వై శ్రీనివాస్ నాయక్. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ హైదరాబాద్ నార్త్ సబ్ డివిజను. మా హెడ్ క్వార్టర్ వచ్చేసి సనత్ నగర్ అండి. మేము ఈరోజు మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ సేవింగ్స్ అకౌంట్సు, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ స్కీమ్సు, అలాగే యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించిన వాటి గురించి ప్రజల్లో ఒక అవేర్నెస్ కలిగించడానికి ఈరోజు మేమంతా దాదాపు ఒక 30 మంది పోస్ట్మెన్లు, అక్కడ ఉన్నటువంటి పోస్టల్ స్టాఫు కలిగించడానికి సనత్ నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ యొక్క SRT కాలనీ, ఇలాగే ఈ బస్ స్టాండ్ నుంచి మేము ఇట్లా ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి డోర్ టు డోరు మా యొక్క పాలసీ గురించి పాంప్లెట్స్ ఇస్తూ వాళ్లకు ఈ స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కోరుకుంటూ వినవించుకుంటున్నామండి. అలాగే ఈ యొక్క స్కీమ్స్
మీకు ఎవరికైనా కావాలి అంటే మీ ఏరియా పోస్ట్ మ్యాన్కు మీరు ఫోన్ చేస్తే చాలు, మా పోస్ట్ మ్యాన్ గారు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క స్కీమ్స్ను మీకు ఆన్లైన్లో చేయించి మీకు అకౌంట్ నంబరు అదే టైంలో ఇచ్చే. నా పేరు గోవిందరావు, పోస్ట్ మాస్టర్ సనత్ నగర్. ఈరోజు ఈ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సుమారుగా మా యొక్క స్టాఫ్తో 50 మందితో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ యొక్క పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని భారత ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు మేము ఇప్పుడు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. పోస్ట్ ఆఫీస్కి వచ్చే ఆధార్ కానీ డిజిటల్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ అకౌంట్స్తో మనం పేమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. దాని ద్వారా అన్ని ఆర్డీ కానీ, ఎస్ఎస్ఏ కానీ, పీపీఎఫ్ కానీ, సేవింగ్స్ అకౌంట్లో కానీ డబ్బులు సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణి పరాకాష్ఠకు చేరుకుందని పల్నాడు జిల్లా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామని, జగన్ కక్ష సాధింపు ధోరణి పరాకాష్ఠకు చేరుకుందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్టుపై సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం వేధింపుల చర్యలో భాగమే అన్నారు. చంద్రబాబు అరెస్టు జగన్మోహన్ రెడ్డి చేసిన చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఆయన దగ్గరకు వచ్చినటువంటి సిబిసిఐడి పోలీసులు ఒక 70 సంవత్సరాలు వయసు దాటినటువంటి వ్యక్తి అని లేకుండా, అట్లాగనే మరి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత, మరి ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియలో సక్రమమైనటువంటి నిబంధనలు పాటించకపోవడం అనేది మరి ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన డైరెక్షన్లో సిబిసిఐడి యాక్ట్ చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. అట్లానే ప్రాథమికంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో పాటించాల్సినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిబంధనలు కూడా ఈరోజు మరి సిబిసిఐడి పోలీసులు పాటించకపోవడం అనేది మరి దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ అరెస్ట్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల క్రితం కేసు ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తూ ఉన్నట్టు, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో సిబిసిఐడి పోలీసులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అట్లాగనే మరి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారిని అరెస్ట్ చేయడం, ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను ఈ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఈ విధానం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి సిబిసిఐడి పోలీసులను పంపించి మరి ఎవరినైనా సరే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులకు రావడం అనేది ఈరోజు చాలా రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిణామాలు నెలకొన్నాయి. సాక్షాత్తు మరి మాజీ ముఖ్యమంత్రినే ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం చాలా దారుణమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని నంద్యాల జిల్లా టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా అన్నారు. పార్టీ పిలుపు మేరకు చాగళ్లమరి గ్రామంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. దేశానికి ప్రధాని నిర్ణయించిన ఒక మహానుభావం దగ్గరికి, ఒక మహాశక్తి దగ్గరికి ఆయన వచ్చాడు. అయినా ఈరోజు కార్యకర్తలు సంయమనం పాటించండి అన్నారు. అందుకే మేము బంధులు ఇలాంటివి ఏం చేయలేదు. మా నాయకుల యొక్క సంయమనం పాటించమన్నారు కాబట్టి ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలియజేసే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలి పెట్టి G20 సదస్సు జరుగుతుంది. ప్రపంచ నాయకులందరూ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈయన పేరుంది. ఈయనకు మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. అలాంటి నాయకుడిని తీసుకొని పోయి లోపల పడేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో మన భారతదేశం గురించి ఏమనుకుంటారు, ఎంత చులకనగా చూస్తారు. ఎవరెవరో ఇప్పుడు మీరు కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా బయట నుంచి వేరే దేశాల వాళ్ళు పొగుడుతున్నారు. మీకు ఒక లీడర్ ఉన్నాడు, ఒక దార్శనికుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు పొగుడుతుంటే ఈరోజు ఆయన లోపలేసి ఆయన ప్రతిష్టను రంగపరిచేలా చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఖబర్దార్, మీ యొక్క ఎత్తులు చెల్లవు. ఇదేమన్నా దీన్ని చూసి తెలుగుదేశం శ్రేణులు భయపడి ఏమన్నా దాక్కుంటారనుకున్నారేమో. కాదు, బంతి గోడకేసి బంతిని కొడితే ఎంత వేగంగా కొడితే అంత వేగంగా తిరిగి వస్తుందో, ఇది ఇంకా మాకు పట్టుదలని పెంచింది. మీరు వైనాట్ 175 అన్నారు, వైనాట్ పులివెందుల అని కూడా ఈరోజు మేము చెప్తున్నాం. ఈ కసి అనేది మనసులో దాచుకొని మేమంతా
ఈరోజు బయట తెచ్చి బంధువులు ధర్నాలు చేయం మేము. ఈ కసి లోపల దాచుకొని రేపు 2024 ఎన్నికలప్పుడు చూపిస్తాం మా ప్రతాపం ఏందో. తమాషాలు పడుతున్నారా? తమాషాలు చేస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? తెలుస్తుందా మీకు ఏం చేశారనేది? ఒక రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు ఈరోజు మీరు. అదే ఆయన సంయమనం పాటించండి అని ఒక మాట చెప్పకుండా ఆయన తీవ్రంగా దీని మీద వాగ్వాదం చేసిన ఈరోజు బతుకం అనేది రాష్ట్రం. ఏం చేయాలనుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని ఇమ్మీడియట్గా వదిలేయాలి. ఏం సాక్ష్యాలు? అసలు మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన అడిగే పద్ధతిలోనే ఆయన నిజాయితీ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రవీంద్ర భారతిలో ఘనంగా కాళోజీ నారాయణరావు 109వ జయంతి. కాళోజీ అవార్డును కవిశ్రీ జయరాజ్ కి అందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నల్గొండ జిల్లా చింతపల్లిలో శ్రీ కృష్ణసాయి గోకులం ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు. గొర్రెల మందలను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. వికారాబాద్ జిల్లా చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఏపీ సీఎం అరాచక పాలనను అంతమొందించాలి. భద్రాచలంలో ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దహనం చేసిన టీడీపీ కార్యకర్తలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.